హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరు కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్య వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి, ఎందుకో ఏమో. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నుంచి పనికి వెళ్తుంది. ఇప్పటికే 3 months నా దగ్గర నేను వర్క్ చేయదు, రెస్ట్లో ఉన్నా అని చెప్పి నా దగ్గర ఉండి ఇప్పటికే మస్తు లాస్ అయింది. 3 months అయితే నా దగ్గరనే ఉన్నది. ఇంక ఇప్పటి నుంచి అయితే నాకు కొంచెం ఓకే, బెటరే ఉందని చెప్పింది డాక్టర్. అందుకే మా అమ్మ అయితే ఇక్కడ నుండి పనికి వెళ్తుంది. ఇంకా మా అమ్మ అన్ని పనులు చేసి అయితే వెళ్ళింది. అన్నీ నాకు ఇంకా నేను చేసుకోవాల్సినవి కూడా అన్నీ నాకు దగ్గర పెట్టి అయితే పనికి వెళ్ళింది. ఇంకా మా కన్నయ్యనైతే అంటే మా తమ్ముడు కూడా ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుండు. అట్లా మా అమ్మ పనికి వెళ్ళింది. ఇంకా మా కన్నయ్యని మా తమ్ముడు పడుకోబెట్టి వాడి దగ్గరనే పడుకున్నాడు. నేను ఇక్కడ జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటున్నా. ఈ మధ్య ఏమవుతుందో ఏమో, డెలివరీ తర్వాత ఫుల్ జుట్టు అయితే పోతుంది అబ్బా. మా వాడు పుట్టినాక నాకు సగం జుట్టు పోయింది. చదువులో కొని సగం పోయింది, ఇక మా వాడు పుట్టినాక మిగతా సగం పోయింది. కొన్నాళ్ళకు బొడగుడు తప్ప ఇంకేం మిగిలేటట్లేదు. ఇంకా నేనైతే చాలా సార్లు అనుకుంటా, అంటే ఎప్పుడు వీడియో తీసే వాళ్ళు లేకుంటారు కదా, నన్ను ఇట్లా చూపిస్తే బాగుంటుంది, అట్లా వీడియోస్ తీస్తే బాగుంటుంది అని చెప్పి అందుకే ఫ్రిడ్జ్ మీద ఫోన్ పెట్టి మరీ వీడియో తీసిన ఎట్లా వస్తుందేమని. ఇంకా నేనైతే వాడు పడుకున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి చూసుకుంటున్నాడు. నేనైతే అన్నం తినేద్దామని ఇక్కడ అన్నం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఒకటేసారి అన్నం పెట్టుకున్నప్పుడు నీళ్ళు కూడా తీసుకుంటా, లేదంటే మధ్యలో మళ్ళీ లేచి తీసుకునే వరకు ఒక్కసారి లేచినామంటే ఒక్కసారి తింటున్నప్పుడు మధ్యలో లేసామంటే మళ్ళీ తినాలనిపించదు. నాకైతే అసలే తినాలనిపించదు ఎందుకో. ఇంకా అందుకే ఈసారి మాత్రం ఇట్లా ఫ్రిడ్జ్ మీద పెట్టి వీడియో అయితే తీసిన. డాక్టర్ అయితే హెల్త్ అయితే ఓకే బాగుంది అన్నాడు, కానీ బ్లడ్ అయితే పూరలేదు, చాలా తక్కువ ఉంది అన్నాడు. ఇలాగే ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి ఐరన్ 6 రోజులు అయితే పెడతా అన్నది మేడం. ఇంకా నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఆమె అయితే ఒక డైట్ ఇచ్చింది, అదైతే ఫాలో అవ్వమని చెప్పింది. ఆమె చెప్పిన తినమని చెప్పింది. ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చింది, కానీ ఎంత ఇచ్చింది నాకైతే ఫుల్ భయం వేస్తుంది. ఇక మా వాడైతే లేచిండు, ఇంకా వాడిని అయితే వాకర్లో వేసి కొద్దిసేపు ఆడిస్తున్నా. ఇంకా బాగానే సేపు అయింది, 12 అట్లా అవుతుందేమో టైమింగ్. వాడు ఇంకా కొబ్బరి నీళ్ళు అన్నది తాగుదామని నేను తీసుకుంటే వాడైతే నీళ్ళు వద్దంట, కానీ స్ట్రానే కావాలంట. కాయ చూస్తేనేమో ముదిరిపోయినట్టుంది, నీళ్ళు ఉన్నాయా లేవా అనుకుని నేను ఇట్లా రప్పున ఒకసారి కూర్చేవరకు మొత్తం నీళ్ళు అయితే బయటికి ఇట్లా జిమ్మిపోయినాయి మొత్తం అన్నీ. షాక్ ఉంది, వీడు వంగుతుండు, నాకేమో భయం వేస్తుంది. ఇంకా మొత్తం నీళ్ళు అయితే మొత్తం వెళ్ళిపోయినాయి, సగం మటుకు నీళ్ళు అయితే కొన్ని జలిపోయినాయి. ఇంకా స్ట్రా తీసుకొని వాడికి దాపుదామని ఎంత ట్రై చేసినా సరే తాగట్నీ లేదు. కానీ ఓన్లీ ఆశ అంతే, అదేంది ఇదేంది కొత్తగా కనిపిస్తాయి కాబట్టి అన్నీ చూడాలని ఉంటుంది, కానీ తినరు తాగరు ఎక్కువ. ఇంకా ఇంత చిన్నపిల్లలకి నీళ్ళు తాపొద్దో ఇంకా నాకైతే అంత క్లారిటీ లేదు. అందుకే మా వాడికి అయితే కొన్ని తాపినా, ఇంకా ఎక్కువైతే తాపలేను. ఇక ఇట్లా ఈ స్టార్తో కుదిరేటట్లేదురా అని చెప్పి ఇంకా నేను చెంబు అయితే తీసుకొని దానిలో అయితే రిటర్న్ పెట్టి మొత్తం అయితే అందులో కుంపేసిన. మా వాడికి ఆ సౌండ్ లొడలొడ అని అందులో నీళ్ళు పడే సౌండ్ వస్తూ ఉంటే దాన్ని అయితే వింతగా చూస్తూ ఉన్నాడు. మా అమ్మ ఏం చేస్తుంది అన్నట్టుగా. ఇంకా నేనైతే వాడిని కొద్దిసేపు ఆట ఆడిస్తున్నా. వాడైతే ఇంకా నీళ్ళన్నీ చూసి షాక్ అవుతూ ఉన్నాడు. ఇంకా నేను కొన్ని అయితే తాపిన వాడికి తాగిండు ఫస్ట్ కొన్ని, ఇంకా తర్వాతకేమో తాగుతలేడు. ఇంకా వాడికి ఫస్ట్ వాటర్ అనుకొని తాగిండు, ఇంకా కొద్దిసేపు అయినాక ఏదో ఇట్లా నోట్లో పెట్టుకుంటున్నాడు, తీస్తున్నాడు, అంతే, తాగట్లేదు. వీడితో అవ్వట్లేదులే కానీ నేను ఇక తాగేసిన కొన్ని, వానికి తాపి ఇక నేను తాగిన. ఇంక ఎండ పూట కాబట్టి ఏం కాదనిపించింది. ఇలా నేను ఫస్ట్ చెప్దామనుకున్న మర్చిపోయినా, ఈ వీడియో నేను అన్నం తినేటప్పుడు ఫోన్ చూస్తూ తింటుంటే నాకు ఒక ఇన్స్టాలో ఒక రీల్ కనిపించింది అబ్బా. అసలు మస్తు అనిపించింది. ఏంటో రీల్ తెలుసా? నేను చదివి వినిపిస్తా చూడండి. ప్రపంచం మొత్తం వ్యతిరేకమైన భయం లేదు, కానీ కట్టుకున్న వాడి నిర్లక్ష్యం మాత్రం ఆడపిల్లని ముక్కలుగా చేస్తుందంట. నాకు ఈ రీల్ ఇది చూసినప్పుడైతే మస్తు అనిపించింది, నిజమే కదా అని. ఎవరేమనుకున్నా సరే కట్టుకున్నాడు కరెక్ట్ ఉంటే అంతా ఇంకా హ్యాపీయే కదా కన్నయ్య. హాయ్ హాయ్, మేము స్నానం పోసుకుంటాం. బాయ్. ఇంకా టైం అయితే 10:30 అట్లా అయ్యింది. మా వాడి కోసం అయితే నీళ్లు పెట్టిన స్నానం చేపించడానికి. మా వాడికి హీటర్ నీళ్ళు అయితే చిన్నప్పటి నుంచి అయినా హీటర్ నీళ్ళే పోయలేదు. ఎప్పుడైతే కాబెట్టి ఇట్లే పోస్తాం. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి, కానీ ఈరోజు అమ్మ పనికి వెళ్ళింది కాబట్టి ఎక్కువ మటుకు కట్టెల పొయ్యి ఏం పెట్టాం.
ఇంకా సిలిండర్ మీద వాడిపోతుంది అయితే వేడైతే వెళ్తుంది. ఇంకా దాని మీద మూత పెట్టాలి. తొందరగా వేడైతే మా కన్నయ్యకైతే స్నానం చేయించాలి. కాళ్ళు చేతులు ఊక్కుండవు. మళ్ళీ ఎప్పుడు ఏది పట్టుకుందామా అని పోతా ఉంటాడు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మొన్న షాపింగ్కి వెళ్ళినాం. అప్పటి వీడియో 1 డే మొత్తం కష్టాడు మంచి ఎడిటింగ్ చేసుకున్నా. కానీ ఎప్పుడు డిలీట్ చేసినా ఏమో నాకే తెలీదు. ఈరోజు అప్లోడ్ చేద్దామని అంటే డిలీట్ అయిపోయింది. కోపం వస్తా ఉంది. కానీ ఏం చేద్దాం, మళ్ళీ క్లిప్స్ అన్న ఒక దగ్గర పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి. వీడిని పెట్టుకొని ఒక్క వీడియో ఎడిటింగ్ చేయడానికి నాన్న తంటాలు అవుతుంటే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అసలు ఎప్పుడు డిలీట్ చేసినా నాకే అర్థం అవ్వట్లేదు. అంతా అట్లా అయిపోతుంది టైం బాగాలేనప్పుడు. అందుకే ఇది ముందే తెలిసినట్టు ఈరోజు నేను ఈ బ్లాగ్ ఏది ఒకటి, కానీ ఇదంతా తెలియక ఇప్పుడు ఈ వీడియోది కంటిన్యూ చేయాలి, అక్కడ వీడియో ఎడిటింగ్ చేయాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మా వాడికి స్నానం చేయిద్దాం. పాపా కన్నయ్యకి అయితే ఇక స్నానం చేయించినాక మా తమ్ముడికి అయితే రెడీ చేసి ఇచ్చేసిన. ఇక కొద్దిసేపు బయట తిప్పని పూర ఇల్లంతా ఆగమాగం లేపిండు. కార్డ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పడేసిండు, చీపుకడ తీసి అవతలేసిండు. బియ్యం ఇంకా ఇవతల రూమ్ చూపిస్తే మీరు షాక్ అవుతారు, అందుకే చూపించలే. ఇతల ఇంట్లో మొత్తం బియ్యం అన్ని జల్లేసిండు. అవన్నీ కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి మా తమ్ముడికి అయితే ఇచ్చేసి వచ్చిన. ఇక కొద్దిసేపు అయినాక మళ్ళీ మా తమ్ముడు అయితే ఎత్తుకొచ్చిండు. వాడికైతే తినేటి టైం అయింది. నేనైతే తినిపించేసిన. ఇంకా వాడికి తినిపించినాక ఇక నేను కొద్దిసేపు పడుకుందామని నేను పడుకున్నా. ఇక అంతే, నేను పడుకుంటే అసలు మా వానికి ఎక్కలేని అన్నీ వచ్చేస్తాయి. ఇంకా నన్ను లేపడానికి వచ్చి నా మీద పడుతుందని చెప్పి ఇంకా నేను కొన్నిసేపు కదా అని ఆ పావులన్నీ ముంగలేసిన, అయినా ఆడుకోడు. ఇక నా కళ్ళద్దాలే తీసుకొని వాటిని అయితే ఇరగొడుతున్నాడు. ఇక కళ్ళద్దాలు ఇరగొడుతుంటే ఎట్లాగూ లేస్తుందని చెప్పి ఇట్లా ప్లాన్ వేసి చూడండి మా వాడు. హే ఏవి కన్నయ్య అక్కడ బియ్యం ఏంది, షార్ట్ ఏంది, వాయపు నా స్టాండ్ ఏంది, ఇక్కడ నీ ఆటలేంది. ఇక్కడ కార్డ్స్ పడేసినావు, అక్కడ కొబ్బరి బొండము, తినేటివన్నీ అన్ని చిందర వందర చేసి చూస్తున్నావు కన్నయ్య. సరే ఏమొద్దయ్యా, చిందర వందర అంటే అయిపోయి నువ్వు నా దగ్గరకు వస్తావు, నీతోనే ఆడుకుంటా అంటే. మా వాడికన్నా 2 months తర్వాత పుట్టిన పిల్లలకు కూడా పళ్ళు వచ్చాయి, కానీ మా వాడికి అయితే రాలేదు. నేనైతే ఏం కంపేర్ చేస్తలేను వాళ్ళకి వచ్చాయి మా వాడికి ఇంకో రాలేవు అని, కానీ అంటే వచ్చినాయి. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళన్న పండ్లు మా వాళ్ళు తోముతున్నారో లేదో. మా వాడైతే చూడండి, ఈయనకు పండ్లే రాలేవు కానీ 2 బ్రష్లు చెప్పొద్దా, 2 బ్రష్లు ఆయనకి ఇప్పుడే. ఒకటి మా అమ్మ తెచ్చింది, ఒకటి మా నాన్న తెచ్చిండు. ఇక ఎప్పుడు ఆ బ్రష్ని పెట్టుకొని నోట్లో నవ్వులుకుంటూ ఉంటాడు. ఇంకా మేము ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినట్టుంది. ఇక బయటికి అయితే వచ్చిండు. ఆయన ఎక్కడ వస్తే ఇక అక్కడ రావాలి నేను వెనక తోకలాగా. ఇన్ని దినాలు నా వెనక తోకలాగా వస్తుండే, ఇప్పుడు అంతా మారిపోయింది. ట్రెండ్ మార్చేసిండో సెట్ చేసిండో నాకు తెలియదు, కానీ ఇక వాని వెంబడే నేను ఉరుకులాడాల్సి వస్తుందబ్బా. ఇంకా లోపల ఆడి ఆడి వానికి బాగా యాస్టకు వచ్చినట్టుంది. బయటకు అయితే వచ్చింది. ఇక నీడు వచ్చింది కదా అని చెప్పి నేను కూడా అవి ఇచ్చి అయితే ఆట ఆడిస్తున్నా. ఇంక పూర ఆడ కూడా బోర్ వచ్చినట్టుంది. ఇక పూర బయటికి కంపౌండ్ల నుంచి బయటకు అయితే వచ్చేసినాము. స్కూల్లో టీచర్లు అవుతారా? టీచర్ స్పెల్లింగ్ చెప్పుడు ఫస్ట్. ప్రిపేర్ అయ్యి వచ్చిరా ఎట్లా? నువ్వు రాపించుకున్నావు కానీ 200 ఇవ్వాలి, ఎవరిస్తారు? అంత లేదు, వద్దంట. ఏ క్లాస్కి చెప్తావమ్మా నువ్వు? అన్ని క్లాసులు చెప్తావా? 7th క్లాస్ కూడా చెప్తావా? మరి అన్ని క్లాసుల కన్నా డ్రెస్ ఇప్పండి మమ్మీ తిడుతుంది. 2nd క్లాస్ వరకు చెప్తా. 2nd క్లాస్ స్పెల్లింగ్ చెప్పు. 2nd క్లాస్
సెకండ్ క్లాస్ ఇంకా నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్పెల్లింగ్ చెప్పు. ఎఫ్ ఉమ్. ఐ ఏ ఎఫ్ ఆర్ ఏ ఎఫ్ టి పై డ్రెస్ ఇప్పుకొని రాపు. డ్రెస్ ఇప్పి వేరే డ్రెస్ వేసుకొని రాపు. అచ్చు అచ్చు కాక పట్టింది సల్ప. బిబి బిబి బి బాయ్ మెల్లిగా అత్త ఎట్లా పడుతుంది దెబ్బ తాకిందా. వాడిని పట్టి పట్టి నాకైతే యాస్టకు వచ్చింది. ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిండు, బయట నుంచి పూర బజార్లోకి తీసుకొచ్చిండు. ఇక నీ ఇష్టం రా ఆడుకో అని అయితే వదిలేసిన. ఇక వాడైతే ఇది నుంచి ఆడుకున్నాడు. ఇక ఆడుకుని అలసిపోయాక ఇంట్లోకి తీసుకొచ్చి అయితే నీట్గా స్నానం అయితే చేయించి వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. మా అమ్మ వచ్చేసరికి అయితే మా ఇల్లు అవతారం అయితే ఓ రకంగా ఉన్నది. వచ్చి అయితే షాక్ అయింది, ఏంది ఇదంతా అని చెప్పి. ఇంకా మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయినాక మొత్తం నీట్గా అయితే చదివినాక చూడండి ఇప్పుడు ఎట్లుందో. ఇంకా బయట అయితే ఈ చెత్త అట్లే ఉంది, ఇదైతే క్లీన్ చేయలేదు. ఇంకా బాసనలు అయితే తోముతుంది. ఆ గిన్నెలన్నీ యథార్థంగా తోముకొనిస్తుండ పోయి ఆడ కూడా ఆట పెట్టిండు. నేను అప్పుడే అసలు డ్రెస్ చేంజ్ చేసిన, మళ్ళీ స్నానం చేసిన, మళ్ళీ మొత్తం అంతా నాటుకున్నాడు. మా వాడితో అట్లుంటుంది కథ. అసలు వాడైతే అసలు నీళ్ళు కనిపించేసాలి, ఇక పానం ఉరికొస్తాడు, ఇంకా ఆగనే ఆగడు. ఇంకా మా అమ్మనైతే అస్సలు గిన్నెలు తోముకొనియాడు పాపం. వాడిని అటు ఇటు అనుకుంటా తోముకుంటా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నానేసుకున్న సాయంత్రం, అంటే పొద్దుగాల సాయంత్రంకి. ఇంకా ఈసారి అయితే బ్లడ్ బాగా రావాలంటే ఖర్జూర అంజీరా తినాలంట మెయిన్గా. నేను డ్రై ఫ్రూట్స్ కూడా దాంతోపాటు యాడ్ చేసిన. మా ఇంటి పక్కల అయితే రోడ్ వేస్తుండ్రు, ఇక అదైతే జేసీపీ వచ్చి తీస్తూ ఉంది. మా అమ్మ చూస్తుంది, మా అత్తమ్మ అయితే ఆకుకూరలు తీసుకొని వచ్చింది. మా వాడైతే ఈ అత్తమ్మని చూస్తే ఫుల్ భయపడతాడు, ఎందుకంటే మా అత్తమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా వాడికి బాగా నూనె వేసి రాసి స్నానం చేయించింది. అట్లా వాయిస్ తింటే చాలు భయపడతాడు. 20 రూపాయలకి మా అత్తమ్మ చూడండి ఎంత తోటకూర ఇచ్చిందో. అదే బయట అనుకో మస్తు రేట్ చెప్తా ఉంటారు. ఇంకా ఇక్కడ నేను తింటా ఉంటే ఇక మా వాడు అక్కడ రావాల్సిందే. అయినా నేను పొద్దు మూక ముందుకే పెట్టుకున్న తింటామని, కానీ పొద్దు అసలు చీకటైనా సరే అవి అయ్యేపోలేవు. పొద్దున్నే తాగేది. ఇంకా దీనికన్నా ఇవి చాలా సాయంత్రం బెస్ట్, కానీ పొద్దున్నే ఆ ఏబిసిడి జ్యూస్ ఉందబ్బా నోట్లోకే పోదు. వాంతింగ్స్ స్టార్టింగ్లో అయితే ఫుల్ వాంతింగ్స్ కూడా చేసుకున్నాను నేను, అట్లుంటుంది. ఇంకా ఇవేదో అట్లా ఇట్లా తిందామని లోపలికి పంపిస్తా ఉంటే మా వాడు వచ్చి చూడండి ఇంకా ఆట.